ఈ వారం మిథున రాశి వాళ్లకు అనుకూలతలతో కూడినటువంటి సఫలీకృతమైన ఫలితాలను పొందుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు కూడా వివిధ రూపాల్లో వృద్ధి చెందుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ మాటకు విలువలు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అందరూ కూడా మిమ్మల్ని అనుసరించే ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత మిమ్మల్ని కాస్త వివిధ రూపాల్లో అనుమానించినప్పటికీ, మిమ్మల్ని వ్యతిరేకించినప్పటికీ తరువాత మీరు మాట్లాడినదే నిజము అనేటటువంటి నమ్మే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వ్యాపారాల్లో నిలకడను కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసినటువంటి బాకీలు అన్నీ కూడా సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఈ వారం మీకు ఉంటాయి. ఇంట బయట కొద్ది పనుల్లో ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ వారం విజయవంతంగానే మీకు గడిచిపోతుంది. నిరుద్యోగులకు వివిధ రూపాల్లో అవకాశాలు కూడా వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి ముందడుగు వేయగలుగుతారు. ఈ వారం స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి చర్చలు జరిపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంఘపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ వారం మీకు ఆనందాన్నిస్తూ ఉంటాయి. కొద్దిపాటి ధనం కూడా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలను పొందే సందర్భంలో ఎక్కువగా శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. ఈ వారం పెట్టుబడుల విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. దగ్గర వ్యక్తుల యొక్క కుటుంబాల్లో జరిగే శుభ కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొంటారు. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం ఆరాధించటం మంచిది. వివిధ రకాలుగా స్వామివారికి అనేక రకమైనటువంటి పుష్పాలను మీకు ఎంత వీలైతే అంత తీసుకొని వచ్చి వాటితో మహాగణపతి స్వామి వారిని అర్చించటం పూజించటం వలన మీకున్నటువంటి అనేక రకములైనటువంటి కోరికలు కొన్ని మార్గాలు అవకాశాలు లభిస్తుంటాయి. ఇబ్బందులు తొలగిపోతాయి.